హాయ్ అండి, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద డే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. సింధు ఫోన్ చేస్తుంది. ఆ ఫైనాన్స్ బాధితుడికి ఫోన్ చేసి న్యూస్ వస్తుంది, కావాలంటే మీరు లైవ్ చూడండి ఈటీవీ న్యూస్లో. వాడు దొరికాడు, మీ డబ్బు ఎక్కడికి పోదు, మీరు కంగారు పడకండి అని చెప్తుంది. అప్పుడు వెంటనే ఫోన్ కట్ చేసి వాడు ఈటీవీ న్యూస్ చూస్తాడు. అప్పుడు గౌతమ్ సింధు ప్రెస్ మీట్ చూస్తాడు. చూసి వెంటనే సింధుకి కాల్ చేస్తాడు. చేసి చూసారా అని అడుగుతుంది సింధు. చూశాను మేడం. మొదటగా మీకు క్షమాపణ చెప్పాలి మేడం, క్షమించండి నన్ను అంటాడు. అయ్యో అదేమీ లేదండి అని అంటుంది. మేడం, మేము కావాలని మీ పిల్లల్ని కిడ్నాప్ చేయలేదు, ఆ డబ్బు కోసమే చేసాం. ఎందుకంటే మా పాప ప్రాణాపాయ స్థితిలో ఉంది, డబ్బు పే చేస్తే కానీ ఆపరేషన్ కాదు. అందుకోసమే మేడం, మీరు ఎంతో ధైర్యం చేసి ఆ డబ్బు తీసుకెళ్ళిపోతున్న వాడిని పట్టుకున్నారు. సో ఇంకా మా డబ్బు ఎక్కడికి పోదు. చాలా థ్యాంక్స్ మేడం అని అంటాడు. సరే, నా పిల్లలు క్షేమంగానే ఉన్నారు కదా అని అడుగుతుంది సింధు. మీరు చిన్న చిన్నగా పొదుపు చేసుకుంటున్న వాళ్ళు, మీకోసం నాకు తెలుసు, మీ పరిస్థితి అర్థం చేసుకోగలను. మా పిల్లల్ని క్షేమంగా ఉంచండి అని అంటుంది. లేదు మేడం, ఇప్పుడే మీ ఇంటి దగ్గర క్షేమంగా దిగబెడతాం, మీరేం కంగారు పడకండి అంటాడు వాడు. సరే అని చెప్పి వస్తుంది. అప్పుడు ప్రెస్ మీట్ అయిపోయిన వెంటనే గౌతమ్ వాడిని తీసుకెళ్ళి జీప్ ఎక్కించండి అంటాడు. సింధుని, నువ్వు కూడా రా సింధు స్టేషన్కి అని అంటాడు. లేదు గౌతమ్, నేను ఇంటికి వెళ్ళాలి, పిల్లల్ని ఇంటికి తీసుకొస్తానని చెప్పారు వాళ్ళు అని చెప్తుంది. లేదు సింధు, నువ్వు రావాలి, నువ్వు వచ్చి సైన్ పెడితేనే కానీ ఎఫ్ఐఆర్ ప్రిపేర్ చేయడానికి అవ్వదు, ఒక 5 minutes అని అంటాడు. సరే గౌతమ్, పద అయితే వస్తానని చెప్పి గౌతమ్తో పాటు సింధు కూడా వెళ్తుంది. ఇంతలో యష్ డాక్టర్ని తీసుకొని పిల్లలుండే చోటికి వస్తాడు. అప్పుడు సంధ్య పడిపోయి ఉండడం చూసి అక్కడ ఉన్న వాళ్ళని గట్టిగా కొడుతూ ఉంటాడు. ఇంతలో సింధుతో మాట్లాడిన ఫైనాన్స్ బాధితుడు అక్కడికి వస్తాడు. వచ్చి ఆగండి ఆగండి అని అరుస్తాడు. అరిచి, సార్, మీ పిల్లల్ని మీరు తీసుకెళ్ళండి, సింధు మేడం ఆ డబ్బు తీసుకుని వెళ్తున్న వాడిని పోలీసులకి పట్టించింది, మమ్మల్ని క్షమించండి అని అంటాడు. సరే అని చెప్పి పడిపోయిన సంధ్య అనే పిల్లల్ని కారులోకి ఎక్కిస్తుంటాడు యష్. దమయంతి సోఫాలో కూర్చొని ఉంటుంది. దమయంతి దగ్గరికి చంద్ర వస్తాడు. పిల్లల కోసం ఏమైనా తెలిసిందా దాము అని అడుగుతాడు. దమయంతి ఏమీ మాట్లాడదు. యష్ ఫోన్ చేశాడా అని అడుగుతాడు. లేదు, చేయలేదు, నేను చేస్తున్న లైన్ కలవట్లేదు అంటుంది. చంద్ర, పిల్లలకి ఏమీ కాదు కదా, నాకు చాలా భయంగా ఉంది అంటుంది దమయంతి. ఏమీ కాదు, నువ్వు భయపడకు. ఒక పక్క అమ్మ నాన్న అయిన యష్ సింధు అంతలా ప్రయత్నిస్తుంటే ఆ దేవుడు కూడా చూస్తూ ఊరుకోడు, తప్పకుండా సహాయం చేస్తాడు అంటాడు చంద్ర. ఇంతలో పైనుంచి కన్యాకుమారి కంగారుగా వచ్చి ఒకసారి టీవీ ఆన్ చేయండి వదినా అని అంటుంది. ఎందుకు? మేము ఇంత టెన్షన్గా ఉంటే ఇప్పుడు నీకు టీవీ కావాలా అని అంటుంది. లేదు, బ్రేకింగ్ న్యూస్ వస్తుంది, అది మన కోసమే బ్రేకింగ్ న్యూస్ అని అంటుంది. అప్పుడు టీవీ ఆన్ చేస్తాడు. టీవీ ఆన్ చేస్తే సింధు పట్టించిన ఆ ఫ్రాడ్ గురించి వస్తుంది. అప్పుడు వెంటనే టీవీ కట్టేసి, అయితే సింధు వాడిని పట్టించి ఆ డాక్టర్ వాళ్ళకి హెల్ప్ చేస్తుందన్నమాట. ఇప్పుడు ఆ డాక్టర్ శశి తన పిల్లలని ఈ పాటికి చెప్పేసే ఉంటుంది. ఎలాగా ఇప్పుడు ఏం చేయాలి, దానికి తెలిస్తే ఇప్పుడు వచ్చి నన్ను మామూలుగా విరుచుకుపడదు నా మీద, ఏం చేయాలి, ఏదోలాగా దాన్ని ఇంట్లోకి రాకుండా చూడాలి సింధుని అని చెప్పి మనసులో దమయంతి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో చంద్ర, చూసావా దాము, ఆ దేవుడు ఎంతగా సహాయం చేశాడో, వాళ్ళు దొరికారు కాబట్టి ఇంకా పిల్లల్ని క్షేమంగా వదిలేస్తారు, నువ్వు కంగారు పడుతు అంటాడు చంద్ర. అప్పుడు దమయంతి ఈ విషయాన్ని యశ్కి చెప్పాలని చెప్పి వెంటనే యశ్కి ఫోన్ చేస్తుంది. ఇంతలో పోలీస్ స్టేషన్కి వాడిని తీసుకొచ్చి సెల్లో వేస్తారు. నన్నే పట్టిస్తావా, నీ ఎంత చూస్తాను అంటాడు వాడు. దానికి గౌతమ్, ఎంతో కష్టపడి ఫైనాన్స్ చేసుకునే వాళ్ళు డబ్బు కొట్టేయాలని చూసావు, నువ్వు ఒక పెద్ద ఫ్రాడ్వి, నువ్వేంట్రా చూసేది, నోరు మూసుకొని ఉండకపోతే చంపేస్తాను అంటాడు గౌతమ్. ఇంతలో అక్కడికి డాక్టర్ వస్తుంది. వచ్చి వాడిని చూసి, నువ్వు స్నేహితుడు కదా అని వ్యాపారంలో పార్ట్నర్షిప్ ఇస్తే మమ్మల్నే మోసం చేస్తావా, మేము ఎన్ని బాధలు పడ్డామో తెలుసా నీ వల్ల, నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది అంటుంది. అప్పుడు సింధుతో, అమ్మ సింధు, మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావడం లేదు, ప్రాణాలకు తెగించి మరి వీడిని పట్టించావు,
మమ్మల్ని ఎంతగానో పెద్ద గండం నుంచి తప్పించావమ్మా అని చెప్పి అంటుంది. అయ్యో అదేమీ లేదండి, మీకు ఇచ్చిన మాట కోసం ఇదంతా చేశాను కానీ మీ నుంచి ఏమీ ఆశించి కాదండి అని అంటుంది. ఇప్పుడు మీకు ఏ ప్రాబ్లం లేదు, యాంటీసెప్టరీ బెయిల్ కూడా మీకు అవసరం లేదు, మీ మీద ఎటువంటి కేసు ఉండదు, ఆ ఫైనాన్స్ బాధ్యతలకి డబ్బు అందుతుంది, మీరు హ్యాపీగా సంతోషంగా ఉండొచ్చండి, మీకు ఎటువంటి బాధ ఉండదు ఇకమైనా అని అంటుంది సింధు. దానికి డాక్టర్ కన్నీళ్లు పెట్టుకుంటూ సింధు కాళ్ళ మీద పడుతుంది. అప్పుడు సింధు, అయ్యో మీరు పెద్దవారు, ఇలా చేయకూడదండి అంటుంది. అమ్మా సింధు, నువ్వు ఇంత మంచిదాను కాబట్టే ఆ దేవుడు నీకు సహాయంగా ఉన్నాడమ్మా, నీకు నేను చాలా అన్యాయం చేశానమ్మా అని అంటుంది. ఏంటండి అని అంటుంది సింధు. నీ బిడ్డ చనిపోలేదమ్మా, నీ బిడ్డ బ్రతికే ఉంది అని అంటుంది. నిజమా అని వెంటనే షాక్ అయ్యి కన్నీళ్లతో అడుగుతుంది సింధు. అవును, ఆ రోజు అసలు ఏం జరిగిందంటే అని జరిగిందంతా వివరంగా చెప్తుంది. ఆ దమయంతికి పిల్లల్ని ఇచ్చేయడం, దమయంతి డాక్టర్కి డబ్బు ఇవ్వడం, ఇవన్నీ కూడా ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగింది అంతా వివరంగా చెప్తుంది సింధుకి. ఆ దమయంతి మాయలో పడి డబ్బు కాసుపడి నీ బిడ్డను నేనే ఇచ్చేసానమ్మా, నన్ను క్షమించు అంటుంది. నీకు కవల పిల్లలు పుట్టారమ్మా, ఒక పాప బాబు అంటుంది. దానికి సింధు, అవునా నిజమా, నా పిల్లలు ఇప్పుడు ఎక్కడున్నారు అని అడుగుతుంది. ఆ దమయంతి ఇంట్లో పెరుగుతున్న రిషి శశి నీ పిల్లలే అమ్మా అని చెప్తుంది డాక్టర్. దానికి చాలా సంతోషంతో ఏడ్చేస్తుంది సింధు. అప్పుడు గౌతమ్తో, గౌతమ్ నేను చెప్పాను కదా ఆ పిల్లలు నా పిల్లలైనా, నాకు తల్లి మనసు ఎప్పుడో చెప్పింది గౌతమ్ అంటుంది. అవును సింధు, నువ్వు తల్లిగా ఒంటరి పోరాటం చేసి పిల్లల్ని కనిపెట్టావు, కాంగ్రాట్స్ అని అంటాడు గౌతమ్. సరే నేను ఇంటికి వెళ్తాను, నా పిల్లల్ని చూడాలి, నా పిల్లలతో ఎంతో మాట్లాడాలి అని అంటుంది. డాక్టర్ కూడా వెళ్ళొస్తానండి అని చెప్పి ఇంటికి బయలుదేరుతుంది. బయలుదేరుతూ పరుగును వెళ్తూ ఉండగా మధ్యలో గుడి కనిపిస్తుంది. ఆ గుడి లోపలికి వెళ్ళి శివుడికి దండం పెట్టుకుని, దేవుడా ఎన్ని రోజులకి నా మీద జాలి చూపించావా, నన్ను ఎన్నో కష్టాలు పెట్టావు, ఎన్నో బాధలు పెట్టావు, అన్నీ భరించాను, అన్న అవమానాలు భరించాను, ఈ రోజుకి నా పిల్లలు ఎక్కడున్నారో నాకు తెలిసేలా చేశావు, ఇక మీదట నా జీవితానికి ఒక అర్థాన్ని ప్రసాదించావు, నా పిల్లల్ని నన్ను ఈ లోకంలో ఎవరూ విడదీయలేరు అని సంతోషంగా బయటకు వస్తుంది. బయట ఒక సాధువు గారిని చూస్తుంది. ఆ సాధువు గారు ఒకసారి యష్ ప్రాణాలకు ప్రమాదం ఉందని సింధు వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్తారు కదా, ఆ సాధువు గారు ఆయన ఆశీర్వాదం కోసం ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి మీరు చెప్పినట్టే జరిగింది, పిల్లల్ని నేను కనిపెట్టగలిగాను, యష్కి ప్రాణహాని ఉందన్నారు, అలా ఏమీ జరగలేదు, అది మీ దయ దేవుడి దయ అని అనుకుంటున్నాను, మొదటిసారి నా పిల్లల్ని కలవబోతున్నాను అని అంటుంది. అవును, నీ మనసు నిండా చాలా ఆనందంతో ఉన్నావు అమ్మా నువ్వు అంటాడా స్వామి. అవును, నా జీవితంలో మొదటిసారిగా నేను ఎంతో పట్టరాని ఆనందంతో ఉన్నాను, నా పిల్లల్ని కలవబోతున్నాను, వెళ్ళొస్తాను స్వామి అని చెప్పి వెళ్తుంది. అప్పుడు స్వామీజీ, పిచ్చిదానా, అసలైన పరీక్ష సమయం ఇప్పుడే మొదలైంది, ఇప్పటి నుంచి ఎలా ఎదుర్కొంటావో సమస్యని, నిన్ను నువ్వు ఎలా గెలుచుకుంటావో కాలమే సమాధానం చెప్తుంది అని అంటాడు. ఈరోజు జరిగే ఎపిసోడ్ ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.